విఘ్నేశ్వరుణ్ణి. ఇక ఆ రావణ బ్రహ్మ ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మలింగం రాకపోయేసరికి ఇక లాభం లేదని ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం దిక్కు నుండి లాగుతాడు రావణుడు. అది దూరంగా పడిపోయి అక్కడ చచ్చేశ్వరలింగం వెలుస్తుంది. ఆ పెట్టె మూతపడ్డ చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడ్డ చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడ్డ చోట ధారేశ్వరలింగం వెలుస్తుంది. ఈ లింగాల మధ్యలో స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఈ ఆత్మలింగంతో ముడిపడిన ఈ 5 క్షేత్రాలను పంచ శైవ మహాక్షేత్రాలుగా పిలుస్తారు.